శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు ప్రసిద్ధి వినాయక స్వామి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. సిద్ధి వినాయక స్వామి స్వరూపం ఇది. గజవక్త్రం, పాశము, అంకుశము ఇవి రెండూ ధరించి ఉండాలి. లోకం మీద మనకు ఉండేటటువంటి సంబంధాలన్నీ కూడా పాశము, ప్రేమ, అనురాగము. ఈ ప్రేమ, అనురాగము అనే పాశమును నియంత్రించే స్వరూపము అంకుశము. లోకంతో మనకుండే బంధనాలన్నింటినీ కూడా మనం త్రెంచుకొనగలిగితే అనుగ్రహం చూపేది ఆ పరమేశ్వరుడు గణపతి. అలా ఆ రూపంలో మనం వెళ్ళాలి అంటే ముందుగా మనకు పాశంతో కూడా సంబంధం ఉండాలి. కనుక ఈ వరసిద్ధి వినాయక స్వామి పాశాంకుశధరుడు. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం. ఇలా ఈరోజు ఇంటిల్లిపాది పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆ గణపతిని అర్చన చేస్తూ ఉంటారు. మనమందరం కూడా ఆ గణపతిని అర్చన చేయడంలో ఈనాటి ఈ గణపతి అర్చనలో బిల్వపత్రము, అనేక ఇతర పత్రములు, 21 పత్ర పూజ, 21 విధములైనటువంటి పత్రములు, విశేషించి ఎప్పుడూ కూడా గణపతికి తులసిని సమర్పించని మనం ఈరోజు మట్టుకు 21 పత్రములలో తులసి పత్రమును కూడా సమర్పిస్తూ 21 మార్లు గణపతికి ప్రీతికరంగా దూర్వ గరికను కూడా సమర్పిస్తూ ఆ స్వామిని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. గణపతికి ప్రీతికరంగా పాయసం, ఉండ్రాళ్ళు అనేకం నైవేద్యంగా కూడా సమర్పిస్తాం. ఓ బొజ్జ వెంకయ్య నీ బంటు నేనయ్య గుండ్రాళ్ల మీదికి దండు పంపవయ్యా కమ్మని నలువైన కడువంచ పప్పైన బొజ్జ నిండాదిని చేరి కొలుతము అంటూ స్వామివారి సన్నిధానంలో గుంజీళ్ళు కూడా తీస్తాం. ఇలా పట్టుకున్నా కూడా గుంజీళ్ళు కూడా తీస్తాం. 2 చెవులు పట్టుకోవడం అంటే చాలా పాపం చేశాం, క్షమించు తండ్రి అని చెప్పడం ఇందుకు ప్రతీక. గరికతో ఎందుకు అర్చిస్తాం అంటే అవలాసురుడు అనే రాక్షసుడిని గణపతి మింగి జీర్ణం చేసుకోలేక ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో బృహస్పతి సలహా మేరకు ఆ గణపతిని 21 మార్లు దూర్వాజిగ్మం సమర్పయామి అంటూ గరికల చేత కప్పిపెట్టడంతో జీర్ణమయ్యాడట. గరిక అంతటి శక్తివంతమైనది. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర కనుక ఆ గణపతిని దూర్వాయుగ్మంతో అర్చిస్తాం. పుస్తకాలు, కళాలు, పెన్సిళ్ళు అన్నీ కూడా ఆ స్వామి సన్నిధానంలో ఉంచి ఆ స్వామి మనకు చదువునిచ్చేవాడు కనుక అలా స్తోత్రం చేస్తాం. తొండమునేగదంతమును తోరప బొజ్జజి వామహస్తమున్ మెండగ మ్రోయు గజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకల్లా వచ్చి అయి ఉండడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదం అంటూ స్తోత్రం చేస్తాం. ఆయన ఎలా ఉంటాడు అంటే ఇలా ఉంటాడు. ఆయన రూపం గుజ్జు రూపం. చూడ్డానికి ఒక దంతం విరగొట్టుకున్నాడు. వాహనం చూస్తే ఎలుక చాలా చిన్నది. మరి గజ్జలు చాలా చిన్న చిన్న శబ్దం చేసేటువంటి గజ్జలు. ఇటువంటి ఈ వినాయకుడు కోరిన విద్యలకల్లా వజ్జ అవుతున్నాడు. ఎలా అయ్యాడు అంటే పార్వతీ తనయుడు కనుక అయ్యాడు అంటూ చమత్కారం చేశాడు ఆ మహాకవి. అటువంటి ఆ వినాయకునకు గణపతికి నమస్కారం చేస్తాను అని నమస్కారం చేస్తాం. కావ్యారంభం ఏ కవి చేసినా కూడా ప్రప్రథమంగా గణపతికి నమస్కారం చేస్తాడు. అలాగే భ్రమ అనేది ఆధారంగా చేసుకున్న మనుచరిత్రకారుడు అలసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అలాంటి పద్యమే రాస్తూ అవ్వలిచంగ వళింపబోయి ఆవంక కుచంబుకాన హైవల్ల భారముగాంచి దేవునాళాంకుర శంకరంబడి గజాస్సుని కొల్చిన అభీష్ట సిద్ధికిన్ అంటాడు. కనుక ఏ కావ్యం, ఏ రచన, ఏ గ్రంథం ఏది చూచినా కూడా ప్రప్రథమంగా శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పాలి. గణపతికి పూజ చేయకుండా ఇంకా ఎవరికి పూజ చేసినా కూడా అది మనకు క్షేమం కలిగించదు, లాభం కలిగించదు. అలా గణపతిని పూజ చేయకుండా ఏ దేవతను పూజ చేసినా కూడా విపరీత పరిణామాలు ఏర్పడతాయి.
ఈరోజు మనం శమంతకమణి కథ వినాలి. అలాగే కుమారస్వామి, వినాయకుడు ఇరువురు కూడా గణాధిపత్యం కోరి తల్లిదండ్రులను ప్రశ్నించగా భూప్రపంచమంతా కూడా ముమ్మార్లు ఎవరు చుట్టి వస్తారో వారికే గణాధిపత్యం అంటూ ఈశ్వరుడు సెలవిచ్చాడు. కుమారస్వామి నెమలిని ఎక్కి లోకాలన్నీ తిరగసాగాడు. బుద్ధి కుశలుడైన గణపతి మాత్రం తల్లిదండ్రులకే ప్రదక్షిణ చేశాడు. దాంతో గణాధిపత్యం గణపతికే లభించింది. అందునిమిత్తమై అది మొదలుగా అగ్రపూజ, ప్రప్రథమ పూజ వినాయకుడికి కేవలం సమర్పించుకుంటున్నాం. తల్లిదండ్రులు గౌరవించాలి, ఆదరించాలి, వారే ప్రత్యక్ష దైవం మనకు అనే నీతిని కూడా ఈ కథ మనకు తెలియజేస్తుంది. పాలచెంబులో చంద్రుడిని చూచి నీలాపలింద పొందినటువంటి ఆ కృష్ణుడు తిరిగి జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ రత్నము తీసుకువచ్చి సత్రాయుత్తుగా సమర్పించి సత్యభామను కూడా పొందాడు అనే శమంతకమణి వృత్తాంతమును కూడా ఈరోజు వినాలి. ఇవి ఈనాటి విశేషాంశాలు అనేకం. ప్రత్యేకంగా వినాయక చవితి పండుగ, వినాయక చవితి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ ఆ వినాయకుడు శుభం చేకూర్చాలి అని ప్రార్థిస్తూ ఒక చక్కని భక్తి గీతం విందాం. వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. బొజ్జగణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. ఓ బొజ్జగణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. కరివదన నీ పద సదనమునే, కరివదనానే పద సదనమునే గతియని నమ్మితి బ్రోవుమయా. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. అంబాసుతుడవై ఆదిదేవుడవై ఆతులగా
కాచే అభయదాయుడవై అంబాసుతుడవై ఆదిదేవుడవై ఆర్తులగాచే అభయదాయుడవై సిద్ధుల బుద్ధుల స్థిరముగా మాకీయ సిద్ధుల బుద్ధుల స్థిరముగా మాకీయ ఇలకే తెంచిన ఇలవేల్పు నీవయ్యా మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు 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 ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్వచ్ఛమైన శుద్ధమైన ఆనంద్ మసాలే.